హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, చంద్రబాబు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కొడలనానికి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఆయనకున్న సెక్యూరిటీ మొత్తాన్ని కూడా తొలగించేసినట్టుగా వార్తలు రావడం చూస్తున్నాను సార్. మరి ఇది ఆయనకి షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొడలనానికి ఎందుకు తీసేసారు సార్ సెక్యూరిటీ? అంటే కొడాలి నాని ఏదో తప్పు చేశాడని, ఏదో గలాబా చేశాడని వ్యక్తిగతమైన కక్షతో సెక్యూరిటీ తీయలేదు. ఓకే. ఎవరైతే పదవిలోంచి ఓడిపోతారో గవర్నమెంట్ తాలూకు ప్రోటోకాల్ ప్రకారంగా, ఇప్పుడు రోజా సెక్యూరిటీ ఉందా, ఆవిడ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీ జీతాలు ఇచ్చి పోషిస్తున్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండదు. అందులో తప్పే ఉంది. లబ్బో దిబ్బో అంటున్నాడు, నా చావుంటే భయం అంటున్నాడు. ఆ పరిస్థితి ఎంత తెచ్చుకోవాలి నువ్వు? నీ చావుకి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా? మరి అంతకుముందు ఎంతోమంది దారుణంగా చచ్చిపోయారు, నరికేశారు, తగలెట్టేశారు, మర్డర్లు చేశారు. అప్పుడు ఒకడు మాట్లాడలేదే. పైగా దారుణంగా వాళ్ళు ఏంటంటే దాడికి పాల్పడినప్పుడు ఎంత చిలక పలుకులు పలికాడండి ఎవరు, జగన్మోహన్ రెడ్డి. నా అభిమానుడికి అప్పుడప్పుడు బీపీ వస్తుంది, ఆ బీపీ రావడంలో ఏదో చిన్నపాటి గొడవ జరిగి ఉండొచ్చు అని చెప్పాడు. అలాగే వీళ్ళకి అభిమానులు ఉంటారు కదా, నువ్వేమీ కాదు. ఈయన సూపర్ స్టార్, ఈయనకి అభిమానులు ఉండరు, వాళ్ళకి అప్పుడప్పుడు బీపీలు రావు. ఎవరైనా కొట్లాడికి బీపీ వచ్చిన తర్వాత దిగుతారు. ఆ విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కొట్లాడికి ఎవరు దిగుతారండి? అలా రక్తం ఉడికిపోతే దాన్నే బీపీ అంటారు. కొట్లాడుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బీపీ ఉంటుంది, ఆ విషయం తెలియదు. అయితే నాకు రక్షణ లేదంటే నీకు ఎవడిస్తాడు రక్షణ? నీ మంచితనం నేను రక్షించాలి, నీ పలుకుబడి నేను రక్షించాలి. నోటికి వచ్చినట్టు వాగి బూతులు తిట్టి అసలు ఎడవ చేయికి కుడి చేయికి కూడా తేడా తెలుసుకోకుండా అంత నీ పేరే బూతులు మంత్రి. ఇప్పుడు అలోపడం అంటే ఎలాగవుద్ది? ఎక్కడికి వెళ్ళిపోయినట్టయితే ఎవరు ఊరుకోరు. ప్రభుత్వ తాలూకు ఆస్తులు కాజేశావు, ప్రభుత్వ తాలూకు మున్సిపల్ ఆఫీసులోనూ నువ్వు రూపాయి అద్దె కట్టకుండా ఉన్నావు, కరెంటు బిల్లు కట్టలేదు, దాని మీద కమిషనరు కలెక్టర్కి ఫిర్యాదు చేశాడు, కలెక్టర్ నిన్ను సంజాయిషి అడిగాడు, సంజాయిషి అడిగినట్టు నువ్వేం మాట్లాడలేదు, నీ దిక్కుందని చెప్పుకోమన్నావు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారు కదా, ఇంకేముంది, ఈసారి ఫుట్బాలే ఆడతానని చెప్పావు, నా దగ్గరికి ఎవరూ రాలేరని చెప్పావు, నన్ను టచ్ చేయలేని చెప్పావు. అంత గొప్పగా చెప్పినోడికి నీకు ఈరోజు భయం ఎందుకు? ఈ మాటలన్నీ నీయే కదా. నన్ను టచ్ చేయడమే, నన్ను దాటి వెళ్ళిపోయే మగాడు ఉన్నాడు అక్కడ అన్నాడు కదా. మరి వెనిగండ్ల రామ్ ఎలా టచ్ చేశాడు, ఎలా ఓడించాడు, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతావు? అసలు నువ్వు చేసిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. నీ తాలూకు నిర్వాహకంలో ఈ 5 ఏళ్లలో నీ మీద ఉన్న కేసులు అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. క్యాజినో ఎలాగాడించావు, దానికి గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కట్టించింది, ప్యాకెట్ ఎలాగాడించావు, ఆ వచ్చిన డబ్బుల్లో గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టావు, ప్యాకెట్ ఆడించిన తర్వాత ఇంకేది ఈ మన దాని కార్నివల్ అంటారు అన్నమాట. అక్కడ డ్యాన్సులు గీన్సులు అన్నీ ఉన్నాయి. అది ఒక రేవ్ పార్టీలు ఆడితే అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటారు, చూస్తారు, తెల్లవారు తాగుతారు, తర్వాత వాళ్ళ ఇష్టం. మరి అన్నీ చేశావు కదా, మరి వీటన్ని సంజాయిషీ కావాలి కదా. అది ప్రభుత్వం డబ్బు. ఒక పెద్ద బంగ్లా ఉందండి, ఆ బంగ్లాని తన సొంత ఆఫీస్గా పెట్టుకున్నట్టయితే ఎవరిని అడిగి పెట్టా, ఎవరు పెర్మిషన్ ఇచ్చారు? ఒకవేళ వీడు సంజాయిషి చెప్పినట్టయితే ఆ సంబంధిత కమిషనర్కి ఉద్యోగం ఊడిపోతుంది. అవును, ముందు ఆ పని చూడు. నీ మీద ఉన్నటువంటి నిందలకి నువ్వు సంజాయిషి ఇచ్చుకో, అంతేగాని నాకెవరు రక్షణ లేదంటే ఎవరు నడుస్తావా? మోదీ నడుస్తావా? లేకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి నడుస్తావా? చంద్రబాబు ఎందుకు ఇస్తాడు? చంద్రబాబుని పూర్తిగా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసిన తర్వాత ఎవరైనా ఇస్తారండి? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు తాలూకు భార్య క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి అసెంబ్లీలో ఉక్కిరి బిక్కిరి ఏడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ సిగ్గుముఖం పెట్టుకుని ఇస్తాడంటే ఆయనకి రక్షణ? కోరుకోమని చెప్పండి. డీజీపీ ఉంటారు కదా, అది లెటర్ ఇచ్చినట్టయితే వాళ్ళు న్యాయమైందని చెప్పినట్టయితే ఈయన పే చేస్తానంటే అప్పుడు ఇస్తారు. అదంతా లాంగ్ ప్రాసెస్. అంటే ఫోన్ చేయగానే పంపించడానికి జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ.
ఆ విషయాన్ని గ్రహించాలి. ముందు నువ్వు చెప్పిన వాటికి అన్నిటికీ సంజాయిషి చెప్పు. ప్రభుత్వానికి చెందవలసినటువంటి ట్యాక్సుల రూపంలో చెందవలసింది ఎన్ని వందల కోట్ల రూపాయలు నువ్వు ఎగ్గొట్టావో చెప్పు. ఏ పర్మిషన్తో నువ్వు ప్యాక్ ఆడించావు, ఏ పర్మిషన్తో నువ్వు కార్నివల్ రన్ చేసావు, ఏ పర్మిషన్తో నువ్వు పూర్తిగా ఇక్కడ మద్యం అమ్మకాలు సాగించావు. ఆ మద్యం కూడా బ్రాండెడ్ మద్యం. ఇప్పుడు మద్యం చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అన్ని ఓల్డ్ బ్రాండ్స్. బీర్ ఇక్కడ 180 రూపాయలు, అక్కడ 120 రూపాయలు. ఆయన మాట నిలబెట్టుకున్నారు కదా వాళ్ళు. నెంబర్ 1 బ్రాండెడ్ అంతా కలిసి 1000 రూపాయల్లో ఉందన్నమాట. నెంబర్ 1 అది ఇక్కడ 3000, అంతకుముందు 3000 అక్కడ. మరి అనుకున్న మాట వాళ్ళు సాధించారు కదా. అది అలాగే మంచి గవర్నమెంట్ పేరు పెట్టుకొని మీరు అమ్మండి. ఆ వచ్చిన ట్యాక్స్ ఏదో గవర్నమెంట్కి పొందుతుంది. అదేదో ఆన్లైన్ పేమెంట్ చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్కి నేరుగా వెళ్ళిపోతుంది. నువ్వు క్యాష్ ఎందుకు తీసుకుంటావు? క్యాష్ ఎవరికి ఇస్తావు? అందరికి అనుమానం వస్తుంది కదా. క్యాష్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తావా? అవినాశ్ ఇంకో వాసుదేవ రెడ్డి అని ఉన్నాడు, ఎన్ని చూసేవాడు, ఇస్తావా? ఇంత గలీజ్ చేసి, ఇంత అంటే ఒక వ్యవస్థని నాశనం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని అడుగుతావు నువ్వు? నీకు రక్షణ కావాలని ఒకసారి ఆయన గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇప్పుడు సెక్యూరిటీ కూడా పీకేశారు. మరి నెక్స్ట్ అసలు కొడాలని పరిస్థితి ఏంటి సార్? ముందు ఈ శిక్షలకి సమాధానం చెప్పుకోవాలి కదా. కొడాలని పరిస్థితి కాదండి. మొన్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందండి? జైలుకి వెళ్తే జైలు అనిపించాలి, శిక్ష వేస్తే జైలు అనిపించాలి కదా. ఆ పరిస్థితి ముందు గమనించే తప్పులు చేయకుండా ఉండాలంటాను నేను. అంటే మినిస్టర్గా వచ్చినంత మాత్రం మొత్తం ఈ భూ ప్రపంచం అంతా నాదే, నన్ను ఎవడు టచ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏమైంది? అందువల్ల తప్పకుండా జైలుకి వెళ్తాడు. మరి అన్నీ చేశావు కదా, మరి వీటన్ని సంజాయిషీ కావాలి కదా. అది ప్రభుత్వం డబ్బు. ఒక పెద్ద బంగ్లా ఉందండి, ఆ బంగ్లాని తన సొంత ఆఫీస్గా పెట్టుకున్నట్టయితే ఎవరిని అడిగి పెట్టా, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఒకవేళ వీడు సంజాయిషి చెప్పినట్టయితే ఆ సంబంధిత కమిషనర్కి ఉద్యోగం ఊడిపోతుంది. అవును, ముందు ఆ పని చూడు. నీ మీద ఉన్నటువంటి నిందలకి నువ్వు సంజాయిషి ఇచ్చుకో. అంతేగాని నాకెవరు రక్షణ లేదంటే ఎవరు నడుస్తావా? మోదీని అడుగుతావా? లేకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డిని అడుగుతావా? చంద్రబాబు ఎందుకు ఇస్తాడు? చంద్రబాబుని పూర్తిగా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసిన తర్వాత ఎవరైనా ఇస్తారండి? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు తాలూకు భార్య క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి అసెంబ్లీలో ఉక్కిరి బిక్కిరి ఏడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ సిగ్గుముఖం పెట్టుకుని ఇస్తాడంటే ఆయనకి రక్షణ కోరుకోమని చెప్పండి. డీజీపీ ఉంటారు కదా, ఆయనకి లెటర్ ఇచ్చినట్టయితే వాళ్ళు న్యాయమైందని చెప్పినట్టయితే ఈయన పే చేస్తానంటే అప్పుడు ఇస్తారు. అదంతా లాంగ్ ప్రాసెస్. మద్యం అమ్మకాలు సాగించావు, ఆ మద్యం కూడా బ్రాండెడ్ మద్యం. ఇప్పుడు మద్యం చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అన్ని ఓల్డ్ బ్రాండ్స్. బీర్ ఇక్కడ 180 రూపాయలు, అక్కడ 120 రూపాయలు. ఆయన మాట నిలబెట్టుకున్నారు కదా వాళ్ళు. నెంబర్ 1 బ్రాండెడ్ అంతా కలిసి 1000 రూపాయల్లో ఉందన్నమాట. నెంబర్ 1 అది ఇక్కడ 3000, అంతకుముందు 3000 అక్కడ. మరి అనుకున్న మాట వాళ్ళు సాధించారు కదా. అది అలాగే మంచి గవర్నమెంట్ పేరు పెట్టుకొని మీరు అమ్మండి. ఆ వచ్చిన ట్యాక్స్ ఏదో గవర్నమెంట్కి పొందుతుంది. అదేదో ఆన్లైన్ పేమెంట్ చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్కి నేరుగా వెళ్ళిపోతుంది. నువ్వు క్యాష్ ఎందుకు తీసుకుంటావు? క్యాష్ ఎవరికి ఇస్తావు? అందరికి అనుమానం వస్తుంది కదా. క్యాష్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తావా? అవినాశ్ ఇంకో వాసుదేవ రెడ్డి అని ఉన్నాడు, ఎన్ని చూసేవాడు, ఇస్తావా? ఇంత గలీజ్ చేసి, ఇంత అంటే ఒక వ్యవస్థని నాశనం చేసి ఈరోజు ఏ మొహం పెట్టుకొని అడుగుతావు నువ్వు? నీకు రక్షణ కావాలని ఒకసారి ఆయన గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇప్పుడు సెక్యూరిటీ కూడా పీకేశారు. మరి నెక్స్ట్ అసలు కొడాలని పరిస్థితి ఏంటి సార్? ముందు ఈ శిక్షలకి సమాధానం చెప్పుకోవాలి కదా. కొడాలని పరిస్థితి కాదండి. మొన్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందండి? జైలుకి వెళ్తే జైలు అనిపించాలి, శిక్ష వేస్తే జైలు అనిపించాలి కదా. ఆ పరిస్థితి ముందు గమనించే తప్పులు చేయకుండా ఉండాలంటాను నేను. అంటే మినిస్టర్గా వచ్చినంత మాత్రం మొత్తం ఈ భూ ప్రపంచం అంతా నాదే, నన్ను ఎవడు టచ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏమైంది? అందువల్ల తప్పకుండా జైలుకి వెళ్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.